ఉన్నప్పుడు ఎక్కువ లేనప్పుడు తక్కువ అని కాదండి, మన దగ్గర పొదుపుగా వండుకొని తింటే ఏదైనా మంచిది. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే లేదన్నట్టుగా బాధపడకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని తింటే చాలా మంచిది. ఎప్పుడు డబ్బులు ఉంటాయో ఎప్పుడు ఉండవో, ఎంత కరడిపోతే అయినా కానీ సరే ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు. అందుకనేసి నేను ఏం చేశానంటే సండే రోజు చికెన్ చేస్తే ఇంకా మా ఆయన అందులోనే కొద్దిగా లివర్ అనేది వస్తుంది కదా మనకు, ఆ లివర్ ముక్కలు అనేవి నేను ఎప్పటికైనా కానీ సరే కలిపి వండానండి. ఎప్పుడు ఏ టైంలో మనకు పనికొస్తుందో తెలియదు కదా, అందుకనేసి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే 2 ముక్కలు లివర్ తీసేసి ఒక ఉల్లిపాయ వేసేసి కొద్దిగా అయితే ఇంకా నేను ఇక్కడ కర్రీ చేసుకున్నానండి. ముందుగా ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు లివర్ వచ్చేసి శుభ్రంగా కడిగేసి నూనె అయిన తర్వాత నేను పసుపు వేసానండి. లివర్ వేసేసాను, ఉల్లిపాయలు వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు సరిపోయినట్టుగా సాల్ట్ కూడా వేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అండి, చాలు, ఇద్దరికి సరిపోతే ఇంకా చాలు. కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా కసూరి మేతి, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా వచ్చేసి లవంగాలు, ఇవి 3 వేసేసి కచ్చా బచ్చాగా దంచానండి. ఇప్పుడు ఒక్కసారి అయితే ఇంకా బాగా కలిపేద్దాము. చూస్తున్నారా, మనం ఆ 2 ముక్కలు తీసినందుకు ఒక ఉల్లిపాయ వేసినందుకు ఇద్దరు శుభ్రంగా తినేయవచ్చండి. మనం అప్పటికప్పుడు మళ్ళీ ఒక 100 రూపాయలు పెడితే కానీ మనకు చికెన్ రాదు. ఆ బాధ మనకి ఎందుకు చెప్పండి. మనమంతా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళం అంటే కనుక కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని ఏవైనా కానీ సరే వండుకొని తినడం పద్ధతి అండి. ఉంది అనేసి ఎక్కువ లేదనేసి ఏడుస్తూ ఉండడం కన్నా ఇలా చేసుకుంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే ఇంకా చిన్నగా చిరునవ్వుతో ఒక లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు చివర్లో కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము. మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ వరకు బాగా వేట్ చేసేసి బాగా చికెన్ అంటే లివరు ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత దింపేయడమేనండి. ఇంతేనండి నేను చెప్పేదలుచుకుంటుంది. నేను చెప్పిన ఈ 2 మాటలు మీకు నచ్చినట్టుగా అయితే, నిజమన్నట్టుగా అయితే కనుక ఒక జస్ట్ లైక్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.